బీఆర్ఎస్ పార్టీ ఒక్క పార్లమెంట్ సీట్ లేదు, వాళ్ళకు ఒక్క పార్లమెంట్ సీట్ లేదు. వీళ్ళు ప్రతిపక్ష పార్టీ అటు. శాసన మండలి ఎన్నికల్లో టీచర్స్లో కానీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళ క్యాండిడేట్ లేడు. వీళ్ళు ప్రతిపక్ష పార్టీ ఎట్లయితుంది? కంటోన్మెంట్లో సిట్టింగ్ సీట్ ఓడగొట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీది. జూబ్లీస్లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ ఓడగొట్టుకున్నారు. మీది ప్రధాన ప్రతిపక్షం ఎట్లయితుంది? ప్రత్యామ్నాయం ఎట్లయితుంది మీది? కాబట్టి సరే మేము ఓడిపోయినాము అంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి దుబ్బాకలో డిపాజిట్ రాలే, మునుగోలులో డిపాజిట్ రాలే, హుజాబాద్లో డిపాజిట్ రాలే, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే జూబ్లీస్లో డిపాజిట్ రాలే కావచ్చు, కానీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ పక్క సంకేతాలు వస్తున్నాయి. మరి ఇష్టమైన పైసలు మంచారు. కాంగ్రెస్ వాళ్ళు ఒక్కొక్క ఓటుకు 7,000 రూపాయలు ఇచ్చారు. బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కొక్క ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చారు. వీళ్ళిద్దరు ఒకటే. ఇప్పుడు ఇక ఎలక్షన్ దాకా తీసుకుంటారు, రేపు నుంచి మళ్ళీ ఇద్దరు కలిసి ఉంటారు. ఇక మళ్ళీ ఇద్దరు కలిసి ఉంటారు ఇద్దరు. కాబట్టి ఎట్టి బస్సులో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఉంటారు. నేను మళ్ళీ ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నా, లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకు 2,500 ప్రజలకు 2,500 రూపాయలు మహిళలకు రావాలంటే, తులం బంగారు రావాలంటే, స్కూటీ రావాలంటే, 4,000 రూపాయలు పెన్షన్ రావాలంటే, రైతు భరోసా రావాలంటే, ఉద్యోగులకు డిఎల్ రావాలంటే, రిటైర్ అయినటువంటి వ్యక్తులకు ఉద్యోగస్తులకు మీ బెనిఫిట్స్ రావాలంటే, లోకల్ బాడీలో ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేటాయించలే. స్థానిక గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే శరణ్యం. కాబట్టి కేంద్రం ఇచ్చినటువంటి నిధులను మీకు సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, నిజాయితీగా అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ ఉద్యమించబోతున్నది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కొట్లాడేది మేమే, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కొట్లాడేది కూడా మేమే, నెక్స్ట్ కొట్లాడేది కూడా మేమే. దాన్ని గుర్తించి ఇవాళ భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ. కానీ వీళ్ళు మారరు. మా పెద్ద మనుషులు మారరు. మా పెద్ద మనుషులు ఏంటంటే మేము ఇట్లనే నిలబడతాం, వంగం. ఎవరి ముందు కూడా మేము వంగం. మా పార్టీ లైన్ ఇదే ఉన్నది, దీన్నే మేము ఫాలో చేస్తాం. ఆ విధంగా మా పెద్దలు డిసైడ్ అయిపోయినారు. కనీసం ఆ కాంగ్రెస్ వాళ్ళని చూసి నేర్చుకోండి. అది కాంగ్రెస్ సీట్ కాదు, అది బీఆర్ఎస్ సీట్, తెలుసు కదా. మాగంటి గోపీనాథ్ గారు గెలిచిన సీట్ అది, కానీ కాంగ్రెస్ గెలిచింది. ఎట్లా గెలిచింది? కుట్రలు చేసినారు, బూత్ క్యాప్చరింగ్ చేసినారు, ఇంటింటికి డబ్బులు పంచినారు, గెలుపు టార్గెట్ పెట్టుకున్నారు, వాళ్ళు గెలిచినారు. కానీ మనోళ్ళు గెలిచే టార్గెటే లేదు. ఎన్ని ఓట్లతో నీ ఓడిపోవాలే అదే టార్గెట్తో మా వాళ్ళు ముందుకెళ్ళినారు. మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పార్లమెంట్లో ఉన్నా అది నియోజకవర్గం, ఈజీగా గెలవచ్చు. అది ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత, అంటే గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఆల్రెడీ తెలుసు కదా బై ఎలక్షన్ వస్తుందని. ఏం చేసినారండి? ఎందుకు ఆ జూబ్లీ హిల్స్ లో ఉన్న ఓటర్ని ఎందుకు చెప్పలేదు మేమున్నాం మీకు అని? మా బీజేపీకి ఓటు వేయండి, మాకు ఇవాళ గెలిపియండి, మాకు గెలిపిస్తే నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. ప్రతిసారి చెప్తారు కదా అక్కడిక్కడ, బెస్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. నాకైతే ఇంకా 50 సంవత్సరాలు అయితే కనబడతాయి బీజేపీ గవర్నమెంట్ వస్తుందని. ఈ విధంగా వెళ్తే ఈ ముండితనంతో ముందుకెళ్తే బీజేపీ గవర్నమెంట్ ఇంకా 50 సంవత్సరాలు కూడా కష్టమే, చాలా కష్టం. నేర్చుకోండి, వేరే నేతలతోని కొద్ది నేర్చుకోండి. ఏ విధంగా గెలవాలి, ఏ విధంగా ఓటర్ని మన వైపు మళ్ళాలే నేర్చుకోండి. నేను ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా తప్పు చెప్తే కూడా నన్ను క్షమించండి, కానీ బాధ ఉంది.
కిషన్ రెడ్డి అన్న గారు, నా ఒక నివేదిక, రాజాసింగ్ మీ పైన కామెంట్ చేస్తుండు అని అనుకోవద్దు ప్లీజ్ ప్లీజ్. కానీ పార్టీ చనిపోతుంది తెలంగాణలో, కాపాడండి, పార్టీని కాపాడండి. ఇదే నా ఒక్క నివేదిక మా కిషన్ రెడ్డి గారితోని, మా బండి సంజయ్ గారితోని, మా లక్ష్మణ్ గారు.